కర్మ ఇంకా చైతన్యం. వినడానికి చిన్న పదాలే అయినా మన జీవితాల్ని పూర్తిగా శాసించేది ఈ రెండే. అసలు వీటికి మధ్య ఉన్న ఆ కనెక్షన్ ఏంటి? మన సుఖదుఖాలకి వీటికి సంబంధమేంటి? రండి, ఈరోజు మనం దీని గురించే కొంచెం లోతుగా చూద్దాం. మన జీవితంలో సుఖాలు, దుఃఖాలు ఎందుకొస్తాయి? ఇది మనందర్నీ ఎప్పుడో ఒకప్పుడు తొలిచేసే ప్రశ్నే కదా. కొంతమంది చూస్తే ఎప్పుడూ ఆనందంగా ఉంటారు, మరికొంతమందికి ఎందుకన్ని కష్టాలు? ఈ పెద్ద చిక్కుముడికి సమాధానం ఎక్కడో లేదు, మనలోనే ఉంది. మన పనుల్లో, మన చైతన్యంలోనే దాగి ఉంది. మరీ రహస్యాన్ని ఛేదించాలంటే ముందు మనం కర్మ అనే కాన్సెప్ట్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. మన లైఫ్లో ప్రతి ఎక్స్పీరియన్స్ వెనుక ఈ కర్మ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. కర్మ అంటే చాలామంది అనుకున్నట్టు జస్ట్ మనం చేసే పని మాత్రమే కాదు, అది అంతకంటే చాలా పెద్దది. అదొక విశ్వ నియమమన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ఒక కాజ్ అండ్ ఎఫెక్ట్ ప్రిన్సిపల్. మన ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతి పని ఒక ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. ఆ ఎనర్జీ మళ్ళీ తిరిగి మన దగ్గరికే వస్తుంది. మన జీవితంలో జరిగే ప్రతి సిచ్యువేషన్కి మూలం ఇదే. ఇక్కడ మనం ఒక చాలా ఇంపార్టెంట్ విషయం తెలుసుకోవాలి. మన అసలు స్వరూపం ఈ కనిపించే శరీరం కాదు. మనం యాక్చువల్గా ఆధ్యాత్మిక శక్తులం. సింపుల్గా చెప్పాలంటే మనం ఆత్మలం. ఈ ప్రపంచమంతా ఒక పెద్ద స్టేజ్ అనుకుంటే మనమందరం యాక్టర్స్ లాంటివాళ్లమనమాట. మన పాత్రలు పోషిస్తూ మన కర్మల్ని మనమే క్రియేట్ చేసుకుంటున్నాం. సరే, మనం ఆత్మలమంటున్నాం కదా, మరి ఆత్మ స్వభావం ఏంటి? మనం చేసే పనులకి ఆత్మకి ఉన్న లింకేంటి? రండి, ఇప్పుడు మనం ఆత్మచైతన్యం గురించి ఇంకాస్త లోతుగా తెలుసుకుందాం. మనం చూస్తూనే ఉంటాం కదా, కొంతమంది వాళ్ళు చేసే పనుల గురించి చాలా జాగ్రత్తగా ఉంటారు, కాని మరికొంతమంది అస్సలు పట్టించుకోరు. ఎందుకీ తేడా? దీనికి కారణం మన లెక్కలేనన్ని గత జన్మలు. ఒక్కో జన్మలో మనకు ఎదురైన అనుభవాలు, మనకు అందిన సమాచారం, మనం పెంచుకున్న నమ్మకాలు, ఇవన్నీ కలిసి ఇప్పుడు మన చైతన్యం ఏ స్థాయిలో ఉందో డిసైడ్ చేసేయన్మాట. ఓకే, ఇప్పుడు మనం అసలు విషయానికి వస్తున్నాం. కర్మ పనిచేసే విధానం యొక్క మూలమేంటో చూద్దాం. మన చైతన్యంలో ప్రధానంగా 2 స్థితులుంటాయి. మనం చేసే ప్రతి పని ఈ 2 మార్గాలలో ఏదో ఒకదాని నుంచే వస్తుంది. అవేంటంటే, 1 ఆత్మచైతన్యం, 2ది దేహ చైతన్యం. ఈ రెండింటి మధ్య తేడా చాలా క్లియర్గా ఉంటుంది. మనం ఆత్మచైతన్యంలో ఉన్నామనుకోండి, మన పనులన్నీ శాంతి, ప్రేమ, ఆనందం లాంటి మన సహజ గుణాల నుంచొస్తాయి. అలా కాకుండా మనం దేహ చైతన్యంలో ఉంటే మన పనులన్నిటినీ కోపం, అహంకారం, ఆశలాంటివి నడిపిస్తాయన్నమాట. ఇప్పుడు చూడండి, దీని ఫలితం చాలా సింపుల్. మనం ఆత్మచైతన్యంతో పనులు చేసినప్పుడు అవి ఒక మ్యాగ్నెట్ లాగా పనిచేస్తాయి. మన జీవితంలోకి ఆనందాన్ని, మంచి పరిస్థితుల్ని అవే ఆకర్షిస్తాయి. అంత పాజిటివ్గా ఉంటుంది. మరి దీనికి పూర్తి ఆపోజిట్ దేహ చైతన్యంతో చేసే పనులు. ఇవి మన జీవితంలోకి దుఃఖాన్ని, సమస్యల్ని, నెగటివ్ సిచ్యువేషన్స్ని పిలుస్తాయన్నమాట. ఇది కూడా అంతే, ఒక తప్పనిసరి ఫలితం. సరే, ఇప్పుడుదాకా మనం ఒక వ్యక్తి స్థాయిలో ఏం జరుగుతుందో చూసాం కదా. ఇప్పుడు దీన్నే ఇంకొంచెం పెద్ద చిత్రంలో, అంటే మొత్తం ప్రపంచ చక్రంలో పెట్టి చూద్దాం. కాలం గడుస్తున్న కొద్దీ ఈ చైతన్యంలో మార్పు రావడం వల్ల ప్రపంచంలోకి దుఃఖం ఎలా వచ్చిందో అర్థం చేసుకుందాం. మనం యుగాల చక్రాన్ని చూస్తే ఈ మార్పు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొదట్లో, అంటే స్వర్ణ, రజత యుగాల్లో మానవులందరూ స్వచ్ఛమైన ఆత్మచైతన్యంలోనే ఉండేవారు. అందుకే అప్పుడు అసలు దుఃఖమనే మాటే లేదు. కానీ ద్వాపరయుగం వచ్చేసరికి మెల్లమెల్లగా దేహ చైతన్యం మొదలైంది. దాంతోపాటే ప్రపంచంలోకి మొదటిసారిగా దుఃఖమంటరైంది. ఇక ఇప్పుడు మనమున్న కలియుగంలో ఈ దేహ చైతన్యం పీక్స్కి చేరింది. అందుకే ప్రపంచంలో దుఃఖం కూడా అంతలా పెరిగిపోయింది. సో మనం ఈ విశ్లేషణ చివరికి వచ్చేశాం. ఇప్పటివరకు మనం చూసిందంతా కలిపి ఒక్క మాటలో చెప్పాలంటే, మన చైతన్యం ఎలా ఉంటే మన కర్మలు అలా ఉంటాయి. మన కర్మలు ఎలా ఉంటే మన అనుభవాలు కూడా అచ్చం అలాగే ఉంటాయి. అంతా మన చైతన్యం మీదే ఆధారపడి ఉంది. ఈ మొత్తం చర్చ యొక్క సారాంశం ఏంటంటే, మన ఆలోచనలు, మన నమ్మకాలే మన పనులకు ఆధారం. అంటే మనం మన చైతన్యాన్ని మార్చుకుంటే మన కర్మలను మార్చుకోవచ్చు. చివరికి మన విధిని కూడా మనమే మార్చుకోగలం. సరే, ఇప్పుడు ఈ వివరణను ఒకే ఒక్క ప్రశ్నతో ముగిద్దాం.
మన రోజువారీ జీవితంలో, మన పనుల్లో మనం ఏ చైతన్యంతో జీవిస్తున్నాం? మనం చేసే పనుల వెనుక ఉన్నది ఆత్మచైతన్యమా లేక దేహ చైతన్యమా? ఇది మనలి మనం వేసుకోవాల్సిన ప్రశ్న.